చాప్టర్ స్టార్ట్ చేస్తే మనం కెఫ్టేరియాలో సీన్ చూస్తాం. అమ్మాయిలందరూ డానియల్ జాక్ వాళ్ళందరూ చూసి ఫిదా అయిపోతూ ఉంటారు. హే దిస్ ఆడు డానియలే కదా, ఆడు చూడు ఎంత పొడుగున్నాడు, రిచ్ అంట, పైగా కూడా ఫేస్బుక్ స్టార్ కూడా అయిపోయాడు. మనవాడికి కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. అటుపక్కనే ప్రాక్టికల్ మ్యూజిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ముగ్గురు కూర్చో ఉంటారు. వాళ్ళు బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు మన డానియల్ పార్క్ ఉన్న పాపులారిటీ చూసి అమ్మాయిల్లో. ఈ ఫ్యాషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నారు. ఎవడాడు డానియల్ పార్క్ మా నీ ముందు ఆడెంత అని చెప్పి ఒకరిని చూపిస్తాడు. పేరు బియామ్ అంట. బియామ్ నీ ముందు ఆడెంత, ఆఫ్టర్ ఒక ఫేస్బుక్ స్టార్, అది చాలా చిన్న ఛానల్ అయి ఉంటుంది నాకు తెలిసి, చాలా చిన్నది. నువ్వు ఒక మోడల్ మావా. వీడు ఒక షాప్కి మోడలింగ్ చేస్తున్నాడు అంట. ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. మనం స్కూల్ బయట చూస్తాం. మన డానియల్ వాళ్ళు వస్తుంటే ఒక అతను అడుగుతారు, డానియల్ అంటే నువ్వేనా? నేనే సార్. ఎందుకు అంటే ఏం లేదు, ఇద్దో నా కార్డు, నేను ఒక ఆన్లైన్ క్లాత్స్ వెబ్సైట్ రన్ చేస్తున్నాను, దాంట్లో ఏంటంటే నాకు ఒక మోడల్ కావాలి, మీకు ఫేస్బుక్లో చూశాను మిమ్మల్ని, అక్కడ చాలా మెసేజెస్ పెట్టాను, మీరేం రిప్లై ఇవ్వకపోయే వాళ్ళకి డైరెక్ట్గా కలవాల్సి వచ్చింది. అవునా, నేను మీకు $100 పే చేస్తానండి రోజుకి. $100 అనగానే జాక్ ఇంకా డానియల్ షాక్ అయిపోతారు. జాక్ అడతాడు, సార్ వీడు రాకపోయినా పర్లేదు, నేను వచ్చి పార్టిసిపేట్ చేస్తాను, $100 నాకు రాసి ఇచ్చేయండి. మామూలుగా అయితే తీసుకునేవాడిని తమ్ముడు, కానీ చేరుగా కట్లు చూడు ఎలా ఉన్నాయి, నేను తీసుకోలేను, ఇప్పుడు ఏమనుకోకు. Emotional damage. నేను జాక్ కొంచెం అప్సెట్ అయినా పక్కని ప్రాక్టికల్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోతే ఇలా అంటాడు, హే చూసావా వాడికి కూడా మోడలింగ్ ఆఫర్ వచ్చిందంట. చూస్తే ఏదో స్టార్టప్ షాప్లో ఉంది, ఎంతలే రోజుకి $100 అసలు నిజం కొద్ది సేపటో తెలుస్తుంది. అప్పుడే సడన్గా ఒక కార్ వచ్చి ఆగుతుంది. అక్కడ కార్లో నుంచి పెద్ద మనిషి దిగి ఇలా అంటాడు, డానియల్ పార్క్ అంటే నువ్వేనా? నేనే సార్. ఎందుకు? ఇద్దో నాకు కార్డ్, నేను ఓహో క్లోతింగ్ బ్రాండ్ ఓనర్ని, నువ్వు మాతో పాటు కలిసి మోడలింగ్ చేస్తావా అని అడుగుతాడు. సార్ వీళ్ళు అడుగున్నారు, నేను $100 ఇస్తారంట నాకు. అంటే ఏంటి 1 డేకి $100? నేను నీకు 1 గంటకి ఇస్తాను $100. కొంచెం రాంగ్ సౌండింగ్ వస్తుంది. ఎనీవేస్, ఇప్పుడు ఈ మాట వినగా జాక్ మళ్ళీ అడతాడు, సార్ నేను పని చేస్తాను సార్ మీ దగ్గర, నాకు ఇవ్వండి సార్ $100. నాన్న తమ్ముడు ముందు కట్లు ఓడిని చూసుకుందాం. అవన్నీ ఏముంది సార్, నేను $50 చేస్తాను సార్. అబ్బాయి కుదరదమ్మా, కనీసం $1 కన్నా చేస్తాను సార్. వద్దు జాక్ వద్దు. ఛా, నాకు ఇంత మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది ఏంది. డానియల్ పార్క్ కొంచెం ఆలోచిస్తుంటాడు, ఏ సమాధానం చెప్పకపోయాకే, సరే నీ ఒపీనియన్ ఏందో నాకు తర్వాత ఫోన్ చేసి చెప్పిద్దో నాకు కార్డు అని ఇచ్చేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనకి సీన్ చేంజ్ అవుతుంది. మన డానియల్ తన ఒరిజినల్ బాడీలో ఉంటాడు. ఇలా అంటాడు, అమ్మా నేను రెడీ వెళ్దామంటే మనకు అప్పుడే తెలుస్తుంది మన డానియల్ వాళ్ళ మదర్ బర్త్డే ఉండడంతో డానియల్ని కలవడానికి వాళ్ళ మదర్ వచ్చి ఉంటారు. హే డానియల్, నీకోసం క్రాబ్ సూప్ అనగా పీత పులుసు పెడుతున్నాను, తింటావా అని. పీత కాళ్ళ పులుసు. ఓ అవునా అని చెప్పి వాళ్ళు తింటారు కూర్చొని. అప్పుడు అడుగుతారు డానియల్ వాళ్ళమ్మ, హే నీ ఫ్రెండ్ కూడా లేపుదాంరా, అందరం కలిసి తింటే బాగుంటుంది. అమ్మ వాడికి ఏదో పని ఉందంటే వాడిని డిస్టర్బ్ చేయొద్దు ఇప్పుడు మనం. సరే ఇప్పుడు డానియల్ ఆ బట్టలన్నీ అంటే అతని అనా అంటే అవునమ్మా, యాక్చువల్గా అన్నీ జైలు నుంచి వచ్చినాయి, ఎట్టయినా బిగ్ డానియల్వే కదా, మరి నీ వాటి సంగతి ఏంట్రా అంటే అదే నాకు ఉన్నాయి కదా, నాకు ఈ చాలు. అది చూడంగానే డానియల్ వాళ్ళమ్మ, పద డానియల్ మనం వెళ్ళి నీకు బట్టలు కొనుక్కుందాం అని చెప్పి ఒక షాప్ దగ్గర తీసుకెళ్తుంది. అది ఏ షాప్? ఓ క్లోతింగ్. దాంట్లో ఏంటంటే మన ఉన్నాడు కదా ప్రాక్టికల్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ వాడు వాళ్ళ బాస్ మీద అరుస్తూ ఉంటాడు, ఏందన్నా ఇది, నువ్వు నాకు $35 ఇస్తున్నావు, వాడికి $100 ఇస్తా అంటున్నావు గంటకి. ఆయన ఏం చెప్పలేక ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళని చూడంగానే, మేడం షాప్ మూసేసాం, ఇది సేల్స్ జరిగే అవర్ కాదు సార్, ఇంకా అంత రాత్రి అవ్వలేదు కదా అని అడిగితే, మేడం ఇది వర్కింగ్ అవర్స్ కాదు, ప్లస్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి ఐటమ్స్ అని, మీరు కొనేటట్లుగా ఎలాంటివి ఉండవు అంటాడు. ఆ మాట వినగానే డానియల్ వాళ్ళ మనకు పిచ్చ కోపం వస్తుంది. ఏం కూసేవరా నువ్వు, డానియల్ ఒకటి పట్టుకోరా కొందామని. అది ఒక షర్ట్ పట్టుకుంటా డానియల్, చూస్తే $166 అంతే. చలో బయటికి. వాళ్ళు బయటకు వచ్చేస్తే వీళ్ళిద్దరు లోపల నుంచి నవ్వుతూ ఉంటారు. ఏం చెప్పాడు అన్నది మనకు చూపించరు, కానీ డానియల్ లిప్ రీడ్ చేస్తాడంట. చెప్తాడు బెగ్గర్, వాళ్ళని బెగ్గర్స్ అన్నాడు ఆ బాస్ గాడు. ఇంకా సీన్ చేంజ్ అవుతుంది. మనం ఒక రోడ్డు మధ్యలో సీన్ చూస్తాం. అక్కడ ఏంటంటే వీళ్ళు ఉన్నారు కదా ఓ క్లోతింగ్ మోడల్స్, వాళ్ళు ఫోటోషూట్ చేస్తుంటారు. వాళ్ళని చూసి జనాలందరూ క్రేజీ అయిపోతుంటారు, ఏంటి స్టార్సా ఏంటి అని. ఈడేమో అమ్మ నాకు అటెన్షన్ వస్తుంది, నాకు అదే చాలు. పక్కన ఇంకో అమ్మాయి ఉంటుంది. సడన్గా బాస్ వచ్చి వీళ్ళకి కాఫీ టీ ఇస్తూ ఉంటాడు.
అసలు విషయం ఏంటంటే ఈ బాస్ ఈ ఫీమేల్ మోడల్స్ ముందు దాదాగిరి చూపించడానికి వస్తూ ఉంటాడంట. ఏముంది ఇప్పుడు సడన్ గా ఒక వ్యాన్ వచ్చి అక్కడ ఆగుతుంది. ఆ వ్యాన్ ని చూసారా ఏంటంటే ఆగిపోయినట్టుంది. సడన్ గా దాంట్లో నుంచి మన ఫస్ట్ కార్డు ఇచ్చిన అతను ఉన్నారు కదా, ఆయన వస్తారు బయటికి. చూసావా వాడే ఫోటోగ్రాఫరు ప్లస్ అన్ని పనులు వాడే చేస్తాడంట. ఇలా నానా రకాలుగా అతన్ని ఎక్కిరిస్తూ ఉంటారు. కానీ సడన్ గా వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. తీరా చూస్తే ఆ కార్లో నుంచి మన డానియల్ పార్క్ ఎంట్రీ ఇస్తాడు. పెద్ద డానియల్. ఏంటి డానియల్ పార్క్? అక్కడ ఉన్న ఫీమేల్ మోడల్ కూడా, క్లోతింగ్ ఫీమేల్ మోడల్ కూడా ఆఖరికి బ్లష్ చేస్తుంది డానియల్ ని చూసి. చెప్పడం మర్చిపోయాను, తన పేరు జాయ్ హాంగ్. గుర్తుపెట్టుకోండి, జాయ్ హాంగ్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన వాళ్ళు ఫోటోషూట్ స్టార్ట్ చేయకముందు వీళ్ళు క్లోతింగ్ వల్ల స్టార్ట్ చేస్తారు. వాళ్ళు పోజులు అయిన ఇస్తుంటే డానియల్ వింతగా చూస్తుంటాడు వాటిని. నేను ఇలా పోస్ట్ చేయాలైతే వీళ్ళని చూసి నేను నేర్చుకోవాలని డానియల్ పార్క్ చూస్తూ ఉంటాడు. కానీ జాయ్కి ఎలా అర్థం అవుతుంది అది, ఏంటంటే నన్ను చూస్తున్నాడు. చెప్రిగాడు బాగా జలస్ ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇంకా డామినేట్ చేయాలి కదా ఆడంతా. వీడు వింత వింత పోజులన్నీ వేస్తాడు. ఆల్రెడీ ఇచ్చే పోజులే వింతగా ఉన్నాయి, ఇంకా వింత పోజులు వేస్తాడు. అవి చూసి డానియల్ ఇలాంటి పోజులు వేయడం కన్నా నేను దూకి వస్తా. దెబ్బకి చెప్రిగాడు మైనస్. వాడి కోతి పోజులన్నీ చూసి అక్కడ డానియల్ ఒక పోజ్ ఇస్తాడు తన స్టైల్లో. దెబ్బ కాడంతా ఒక బ్లాస్ట్ జరుగుద్ది. చూసిన వాళ్ళందరూ ఫ్లాట్ అంతే. ఫోటోషూట్ అంతా అయిపోగానే ఆ ఓనర్ ఉన్నారు కదా క్లోతింగ్, ఆయన వచ్చి డానియల్ అడతాడు, ఏంటి డానియల్ ఇలా చేసావు, నేను నీకు $100 per hour ఇస్తానని చెప్పాను, నువ్వేంది వాళ్ళతోటి చేస్తున్నావు ఇలా కూడా అంటాడు. వాళ్ళు నేనేం పోషించగలరు డానియల్, ఎందుకు వేస్ట్ చేసుకుంటావు అవన్నీ విని డానియల్ అంటాడు, నాకు తెలిసి మా బట్టలు చాలా బాగుంటాయి మీ వాళ్ళతో పోలిస్తే, నేను మా వాళ్ళకి మోడలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సరే అలాగే కానిద్దాం. ఒకవేళ వాళ్ళు కానీ బ్యాంక్రప్ట్ అయితే నీకు ఇవ్వడానికి మనీ లేకపోతే నువ్వు నాకు ఒక్క కాల్ కొట్టు అంతే డానియల్, అంతే ఒకే ఒక్క కాల్, నేను అక్కడ వచ్చి వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సడన్గా జాయ్ వచ్చి డానియల్తో అంటుంది, డానియల్ నేను నిన్ను ఫేస్బుక్లో ఫాలో చేస్తున్నాను, మనతో ఫ్రెండ్స్గా ఉందామా అని చెప్పి అంటుంది. ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. తీరా చూస్తే జాయ్ హాంగ్ వచ్చి డానియల్తో పాటు వీళ్ళ సొంత బ్రాండ్లో ఫోటోషూట్ జరుగుతూ ఉంటుంది. ఆయన అడుగుతారు ఓనర్, మేడం మీరు క్లోతింగ్తో కదా చేసేది, ఇక్కడ మాతో పాటు చేస్తే ఏం ప్రాబ్లం కాదా, అయినా మీరు మాకు ఫ్రీగా చేస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్, దానికి మీకేం ప్రాబ్లం కాదా అండి అంటే, అబ్బాయి పర్లేదన్న ఏం ప్రాబ్లం లేదు నాకు, నేను ఫ్రీలాన్సర్ని, వీళ్ళు కాడ 3 hours పని చేశాను, నా పేమెంట్ నాకు వచ్చింది అంతే. ఇక ఓనరు చెప్రిగాడు మాత్రం ఏడుస్తూ ఉంటారు, ఈ చెప్రిగాడి బాధ ఏంది, నాకు ఇష్టమైన అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు అని. ఇంకా ఓనర్ది ఉన్న ఒక్కగానొక టాప్ మోడల్ని పక్కన ఈడు $35 ఎంత తనని తీసుకెళ్ళిపోయాడు ఈడు చూస్తే అని ఏడుస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో మనం ఈయన ఉన్నారు కదా ఓనర్, మన డానియల్ వాళ్ళ ఓనర్, ఆయన ఏమంటారంటే, సరే డానియల్ నేను ఒక చిన్న డిన్నర్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను, నాకు ఇంత సాయం చేసావు కదా అని చెప్పి క్రాబ్ సూప్ మళ్ళీ ఏదో పీత పులుసు పెడతా ఉంటాడు. అన్న ఏంటిది సూప్లో క్రాబ్ బాడీ ఉంది, ఏం మాట్లాడుతున్నావు డానియల్ నువ్వు అంటే, క్రాబ్ సూప్ అంటే ఒక్క కాళ్ళే కదా ఉండాలి అంటాడు డానియల్. ఇంకా జాయ్ వచ్చి ఆయన అతుక్కొని కూర్చొని ఉంటుంది. మన డానియల్ బాగా ఇంప్రెస్ అయిపోయి ఉంటుంది. ఇలా అడుగుతుంది, డానియల్ నీ ఫోన్ రింగ్ అవుతుంది, తీవా అని. అదేం లేదు, అది ఇంపార్టెంట్ ఫోన్ కాల్ ఏం కాదని చెప్పి మనవాడు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇలా మనీ అంతా చూసుకుంటూ ఉంటాడు. నాకు ఇంత మనీ సంపాదించాలంటే నా ఒరిజినల్ బాడీలో కొన్ని రాత్రులు నేను పని చేయాలి, కానీ ఈ బాడీలో జస్ట్ విత్ ఇన్ అవర్స్లో నేను సంపాదించాను, ఇది కొంచెం అన్ఫేర్గా ఉన్నా బాగుంది. ఆ మనీ చూసుకుంటూ వెళ్తుంటే సడన్గా ఒక వాయిస్ ఏర్పడుతుంది, ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు, వాటిని తీసుకెళ్ళడం ఏంది, క్రాబ్స్ చాలా చీప్, కనీసం అంత బాగలేనివైనా పర్లేదు చీప్గా ఉండి తీసుకొని వెళ్ళిపో, కాళ్ళు తీసుకొని వెళ్ళేది ఏంటి. తీరా చూస్తే అక్కడ ఉండేది మన డానియల్ వాళ్ళ అమ్మాయి. అమ్మ మీరు దాన్ని ఎట్టోగా బయట పడేస్తారు కదా, కాళ్ళు నాకు ఇచ్చేయండి, బాడీ నాకు అవసరం లేదు, కాళ్ళు నాకు ఇవ్వండి అంటే, సరే తీసుకొని వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి ఆ షాప్ ఓనర్ అంటుంది. డానియల్ అదంతా చూసి, మా అమ్మ జీవితాంతం డబ్బు కోసం చాలా కష్టపడింది, వాళ్ళ అమ్మ తనకి క్రాప్ సూప్ చేసి పెడుతుంది ఇంట్లో, ఆ డానియల్ తిని చూడు ఎలా ఉందో చెప్పు అంటాడు. మనోడు ఏం మాట్లాడుకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని బాగుంది ఏడుస్తూ బాగుంది అని చెప్తూ ఉంటాడు మన డానియల్ పార్క్. ఇంకా డిసైడ్ అయిపోతాడు మనోడు, ఏదైనా చేసి నేను ఇప్పటిదాకా సెకండ్ బాడీ పొటెన్షియల్ని వేస్ట్ చేస్తున్నాను, ఇంకా మీద దాంతో కోట్లు సంపాదిస్తారు, మా అంబానీ పక్కన సీట్ వేసి కూర్చుంటా అంటున్నాను అని డిసైడ్ అయిపోతాడు డబ్బు సంపాదించాలని. ఈ డెసిషన్ని వీడు రిగ్రెట్ చేయబోతున్నాడు తొందరలో. ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. మనం జాక్ని ఎవరి కోసం తను బయట వెయిట్ చేస్తూ ఉంటాడు.
ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు ఏ సినిమాకి మీరాని తీసుకెళ్తే బాగుంటుంది. మనోడు ఒకటి ఫిక్స్ అయి ఉంటాడు, రాకీ 17 అంట. 17 10 ఏళ్ల తర్వాత రిలీజ్ అయింది ఆ సినిమా పార్ట్. ఇప్పుడు దానికి 17 సీక్వెల్. అక్కడ హీరో కూడా ముసలోడు అయిపోయి ఉంటాడు దాంట్లో. ఖచ్చితంగా మీరాకి అది నచ్చుతుంది. ఒక మగాడి కష్టం, స్ట్రెంగ్త్, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటాడు. మీరా రాగానే అంతా బుస్. ఏ సినిమా చూద్దాం జాక్ అంటే నువ్వే చెప్పు మీరా, నువ్వే చెప్తే అదే చూద్దాం. మనోడు ఎక్స్పెక్టేషన్కి అందనే విధంగా ఒక సినిమా చెప్తుంది. అదేందో డిసెండెంట్ అంట. ఆ సినిమాలో ఆడేదో సోచ్ చెప్తూ ఉంటాడు. ఈ కార్డ్ నాకు వీధిలో దొరికింది, నువ్వు ఎంత కావాలంటే అంత స్పెండ్ చేయి, నీకు తెలుసు కదా నేను బాగా రిచ్. మీరా చూసి టెంప్ట్ అయిపోతూ ఉంటుంది. జాక్ ఏమో నన్ను క్షమించే హీరో, నీ సినిమా చూడాల్సింది పోయి నేను ఈడి సోళ్ళు చూస్తున్నాను, పర్లేదు నేను నిన్న డివిడీలో చూస్తాను, ఏం పర్లేదు. సినిమా అయిపోయాక మీరా ఇంకా జాక్ ఒక రెస్టారెంట్లో కూర్చొని ఉంటారు. మీరా ఇలా చెప్తుంది, జాక్ ఆ హీరోని చూసావా, వాడికి పేషెన్స్ ఎక్కువ, జెంటిల్మెన్, మంచి మేనర్స్ ఉంది. కలెక్షన్ కూడా మన జాక్లో లేదు కదా, అన్నీ గుచ్చుకుంటూ ఉంటాయి లోపలికి. సడన్గా ఒకడు హే మీరా తీరా చూస్తే వాడు ఎవడు చర్చ్ ఫ్రెండ్ అంట, చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాదు, చర్చ్లో ఫ్రెండ్ అంట. వీడు మాట్లాడుతూ ఎవరు తన బాయ్ ఫ్రెండ్ అంటే కాదు తిను జాక్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంట. చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంతేనా అనుకుంటూ ఉంటాడు జాక్. ఇందాక మీరా ఏం చెప్పింది, జెంటిల్ మ్యాన్, పొలైట్, అదే స్టైల్లో వీళ్ళకి హెలో చెప్దామని చేస్తాడు జాక్. హలో నా పేరు జాక్ లీ అంటాడు. ఆ పక్కన బండోడు ఏంట్రా ఈ పిచ్చర్న పట్టింది, ఏమైనా షో అనుకుంటున్నాడా, పగలబడి నవ్వుతాడు. జాక్ ఒక్కసారిగా క్రాక్ వచ్చేస్తుంది. ఆ ఫేస్ రియాక్షన్ చూడగానే బండోడికి పడిపోద్ది. ఓరే నాయన, అది చూడగానే చర్చోడు వచ్చి హలో నా పేరు ఇది, ఏదో చెప్పాడు, నా పేరు ఇది, నైస్ టు మీట్ యూ, ఇలా ఇంట్రడక్షన్ అవుతుంది, బాగానే ఉంది. కానీ వీళ్ళ లక్షణాలు ఏవైతే ఉన్నాయి చర్చిగాడి అన్నీ కాస్త మీరా కావాల్సిన వాడితో మ్యాచ్ అవుతూ ఉంటాయి కొంచెం. ఇప్పుడు ఏంటంటే జాక్ అదే స్టైల్ పొలైట్గా వెళ్ళి కాఫీ తేయడానికి వెళ్తాడు, అది తెస్తూ ఉంటాడు. కానీ సడన్గా ఇది కాలు అడ్డం తగిలి పడిపోతాడు జాక్. ఏందని చూస్తే ఈడే పెట్టుంటాడు, ఈ చర్చిలా కొడుకే పెట్టుంటాడు. కాదు సారీ జాక్ చూసుకోలేదు, ఏం కాలేదు, ఎందుకంటే ఏం కాలేదు అని చెప్పి అక్కడ ఉన్న క్లాత్ తీసుకొని అదంతా క్లీన్ చేస్తుంటాడు. ఎవరు దీని మీద కాలే వేసి పడకూడదు, అదంతా క్లీన్ చేస్తాను అంటాడు. మీరా కూడా ఏంది జాక్ అంటే కొంచెం అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా సీన్ చేంజ్ అవుతుంది. మనం జాక్ ఇంకా చర్చ్ గాడిని బయట నడుస్తూ చూస్తాం. అక్కడ ఒక పిల్లాడు వాళ్ళ అమ్మని పిలుస్తూ ఉంటాడు. జాక్ అంటుంటాడు, ఇది కొంచెం గట్టిగా వస్తున్నాడు పిల్లాడు అని జస్ట్ అంటాడు అంతే. ఈ చర్చ్ గాడికి ఏం దోలో తెలియదు, బొడ్డోడిని తలకేసి కొడతాడు, నేలకే తల వెనక భాగాన్ని కొడతాడు. దానికి ఆ పిల్లాడు ఏడ్ చేస్తాడు, అమ్మ నన్ను కొట్టాడు. ఎవడ్రా నా బిడ్డను కొట్టింది, ఎవడు నాన్న కొట్టింది నేను అంటే వాడు ఎవరిని చూపిస్తాడు, జాక్ని చూపిస్తాడు. మేడం నేను కాదు చూడు, నా చేతులు కట్లు నేనెట్ట కొడతా, ఏంటో అబద్ధాలు కూడా చెప్తావు. ఈ చర్చి గడ్డ వెళ్ళి బొడ్డోని బొచ్చగేస్తూ ఉంటాడు. చూడు జెంటిల్ మ్యాన్, నువ్వు చూడు పొరం బొక్. మీరా కూడా అదంతా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు సీన్ సడన్గా బాత్రూంలోకి చేంజ్ అవుతుంది. ఆ మహాతల్లి ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ తల్లి మన జాక్ని పట్టుకొని వేసేసిందంట మొహానికి. జాక్ బాధ, ఫ్రస్ట్రేషన్ అన్ని దిగమింగుకుంటూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాడు బయటికి మీరా కోసం. ఇప్పుడే సడన్గా ఒక వాయిస్ వినపడుతుంది, నువ్వు చెప్పిన మీరా తనేనా? తనే, నేను తనకి చాలాసార్లు మెసేజ్ చేశాను కానీ ఎప్పుడూ కూడా తను నాకు రిప్లై ఇవ్వలేదు. సరే అని చెప్పి కలవడానికి వస్తే ఇలాంటోడితో తను తిరుగుతుంది ఏంటి? వాటే చాలా పెద్ద మాటే అంటాడు వీడు. జాక్ ఈ మాటలన్నీ వినంగానే తెలుసు కదా, మామూలుగా అంటేనే వాడు ఒప్పుడు ఇంత పెద్ద మాటనే కోరుకుంటాడు. ఆ కట్లు ఉంటాయి కదా క్యాస్ట్, దాని అయితే గోడకేసి కొడతాడు. అదే పగులుతున్న సౌండ్ వస్తూ ఉంటుంది. ఏం కూసర్రా నా కొడకలారా, ఇలా పడిపోతుంది జాక్ని చూడంగానే. సడన్గా మీరా పిలిచాలకి మీ టైం బాగుందిరా అందుకు వెళ్ళిపోతున్నా అని చెప్పి జాక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చర్చిగాళ్ళు అనవసరంగా వీడికి భయపడిపోయాను, యాడేడు మనం మాకు క్లియర్ కొడతాడు అని. అప్పుడు మీరా అడుగుతుంది జాక్ని, ఏరో ఒకటికైనా రెండుకి కూడా పోయి వచ్చావా? జాక్ అటు గేట్కి రిప్లై ఇవ్వకుండా రేటుగా వచ్చి, ఇవాళ నుంచి మీరా నువ్వు గర్వపడే ఫ్రెండ్గా ఉండబోతున్నాను నేను నీకు. ఆడి మాట చెప్తాడు కానీ మీరా ఏం ఆలోచిస్తుంది, వీడి చేతులు కడుక్కున్నాడా, లెటర్లు ఏదే ఆలోచిస్తుంది మీరా కూడా నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను, ఇక్కడ కూర్చొని ఉండి అని చెప్పి వెళ్ళిపోతుంది. సడన్గా మనకి సీన్ చేంజ్ అవుతుంది. మనం పక్క టేబుల్లో చూస్తాం, మన జాక్కి పంచింగ్ బ్యాగ్స్ అయిన వీళ్ళు తెలుసు కదా, వీళ్ళు ఎవరు గుర్తుపెట్టే ఉంటారు, మన డానియల్స్ యొక్క స్కూల్కి సంబంధించిన వాళ్ళే. వీళ్ళు ఏంటంటే జాక్ని చూడగానే గుర్తుపెట్టేస్తారు, ఆడే కూర్చోన్నాడు ఆ గ్యాంగ్స్టర్. అమ్మాయి కూడా ఆ గ్యాంగ్స్టర్ గారు ఆడే ఉన్నాడా, ఏం చేంజ్ రాలేదురా, ఇలా చేంజ్ వచ్చిందమ్మా వాళ్ళే అంటారు. ఏమంట తెలుస్తుందా ఏం చేంజ్? అఫ్ కోర్స్ సర్జరీ.
అప్పుడే సడన్ గా ఈడున్నాడు కదా బండోడు, మన చర్చ్ వాళ్ళతో పాటు ఉన్నాడు, వాడు వచ్చి సార్ బాగున్నారా సార్ మీరు, ఎవడ్రా ఈడనే వీళ్ళు ఒకడు అడిగితే, ఏం లేదు రవి నా జూనియరు, ఏం సార్ మీరు ఆడిసారి చూస్తున్నారు, ఏందాడు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా, ఏరా నీకు తెలుసా అని అడుగుతారు ఈయన్ని. జస్ట్ కొద్ది పరిచయం అంతే, ఆడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేంత ధైర్యం ఉందా ఆడికి అని చెప్పి వీడి మీదకి వెళ్ళిపోతాడు. జాక్ని తలకాయ వెనక దెబ్బ వేస్తాడు అంతే, అది చాలు వాడిని కదిలించడానికి. వీళ్ళు ఉన్నారు కదా, ఇలా అంటాడు, నీకెంత ధైర్యం ఉంటే నా సీనియర్స్ని ఇబ్బంది పెడతావురా నువ్వు, ఏ సీనియర్స్ అని చెప్పి జాక్లీ ఇలా చూశాడు కదా అంతే. వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళ బ్యాండ్ బాజా పగిలిపోతాయని. వీళ్ళు అంటారు, రే నువ్వు కాస్త ఆగరా, మా అమ్మని ఎంతమంది కుమ్మేసింది కూడా వాడే. సరే వీడికి అంత సీన్ లేదు. అప్పుడే సడన్గా మీరా దగ్గరికి చర్చ్ గాడు వస్తాడు. వీడు ఆడతాడు, మీరా నువ్వు నెంబర్ మార్చావు కదా, నాకు నీ నెంబర్ ఇస్తావా అని అడుగుతాడు. మీరా ఏమో నా నెంబర్, జాకేం ఏం పర్లేదు కొంచెం తను చెప్పింది కదా పొలైట్ అలాగే చెప్తాడు. ఓకే సరే అని చెప్పి నెంబర్ తను టైప్ చేస్తుంటే వీడు వెనకాల నుంచి కోతేశాలు వేస్తూ ఉంటాడు. అర్థమవుతుంది కదా కోతేశాలు ఏం వేస్తున్నాడు. జాక్ ఇంతకన్నా ఓపిక పట్టలేడు కాదు, ఒకే దెబ్బ నాకౌట్ కాదు, ఒకే దెబ్బ గాల్లో ఎగిరిపడతాడు వెనక్కి, ముక్కులోంచి బ్లడ్ కారిపోతూ ఉంటుంది. ఈ బాగున్నాడేమో నన్ను క్షమించు జాక్ సారీ జబ్బోతుంటాడు భయంతో, ఒకే దెబ్బ వాడు అవుట్. అరే పోలీసు వాళ్ళని పిలవంటరా, వీటిని చంపేస్తా అని చర్చగాడు. అంటే అరే నువ్వేం చేసావు నేను చూశాను రా, పిల్లాన్ని కొట్టింది జాక్ కాదు నువ్వు అని నాకు తెలుసు అని మీరా అంటుంది. ఈ చర్చగాడి పేరు జూంగి, పేరు మర్చిపోయాను నేను. ఓకే ఇప్పుడు మనకి సీన్ చేంజ్ అవుతుంది. జాక్ టెన్షన్ పడుతూ ఉంటాడు, అరే నేను దొరికిపోయానే, ఒక అబద్ధం చెప్పాను, ప్లస్ మీరా చేత అంత భోజనాలని పెట్టించుకున్నాను, నేను భూమి మీద గల వరస్ట్ మేల్ అని చెప్పి మనవాడు చాలా టెన్షన్ పడిపోతుంటాడు. సడన్ గా మీరా వచ్చి నెత్తి మీద గుద్దుకొద్దుద్ది అంతే. నువ్వు ఆ రోజు ఈ సినిమా పోస్టరే కదా చూస్తుందని ఆ సినిమా టికెట్స్ రాకీ 17 టికెట్స్ పెడుతుంది. జస్ట్ ఈ ఒక్కరోజు ఫైట్ చేయి జాక్, మనల్ని సినిమా చూద్దాం, సినిమా మొత్తం చూసొచ్చుంటారు, అది జాక్ టేస్ట్ కదా, మీరాకి నచ్చదు. ఇలా అంటారు జాక్, ఆ ఫీమేల్ లీడ్ని చూసే తను ఆఖరి దాకా రాకీ కేర్ తీసుకుంది, తను చాలా సపోర్టివ్ రిలయబుల్, ఇలాంటి విషయాలని చెప్తుంటే అవి మీరాకి గుచ్చుకుంటూ ఉంటాయి. ఒక్కటి కూడా మీరాకి సెట్గా ఏమన్నా కప్లు అయితే. దీంతో మనం ఇవాళ 2 ఆర్క్స్ కవర్ చేసాం లుకిజంలో. నెక్స్ట్ ఆర్క్ ఫ్యాషన్ మోడల్ ఆర్క్ బాగుంటుంది. కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.